హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెయిర్కి సెకండ్ టిప్ చెప్తాను. అదేంటంటే హెయిర్ మాస్క్ అనమాట. హెయిర్ మాస్క్ ఎగ్తోని హెయిర్ మాస్క్. ఓకే, నేను అదేంటో మీకు చూపిస్తాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఓకే, చూపిస్తాను. హెయిర్ మాస్క్ ఇంగ్రీడియంట్స్ అండి: వన్ ఎగ్, బాదం ఆయిల్, బాదం నూనె అంటారు కదా, ఇందులో ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకించి ఈ విటమిన్ ఆయిల్స్లో గట్రా వేయాల్సిన లేదు. బాదం నూనెలో ఈ విటమిన్ ఉంటుంది అనమాట. దానివల్ల మనం హెయిర్ మాస్క్ యూజ్ చేస్తే మనం హెయిర్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు ఇలా కోరేసి ఇలాగ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కొబ్బరి పాలు తీయాలన్నమాట. నెక్స్ట్ ఒక బనానా తీసుకున్నాను. బనానా కట్ చేసి మ్యాష్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్రష్ దీంతో అప్లై చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ హెయిర్ మాస్క్ తయారు చేసి నెక్స్ట్ మా పాపకి పెడతాను. నేను పెట్టుకుంటాను. చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ఐటమ్స్ కాబట్టి ఇవన్నీ ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఇవి బాగా పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. కొబ్బరి పాలు తీసి పెట్టుకోవడానికి నేను కొబ్బరి ముక్కలు మిక్సీలో వేస్తాను. అది ఎలా తీయాలో చూడండి. కొంతమంది తెలియదు, అంటే మ్యాక్సిమం చాలామంది తెలుస్తుంది, కొంతమందికి తెలియదేమో అని నేను చెప్తాను అనమాట. కొంచెం వాటర్ వేసుకుంటాను, కొంచెం లైట్గా, లేదంటే పడిపోతుంది కదా మిక్సీ కొట్టినప్పుడు. అందుకని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటాను అనమాట. ఓకే, కొబ్బరి పాలు తీసానండి. కొబ్బరి పాలు తీసి ఇలా మిక్సీ కొట్టుకున్న తర్వాత కొబ్బరికాయ ఫిల్టర్ చేసుకోవాలి. క్లాత్లో అయితే మీకు పీసెస్గా రావు, అదే ఫిల్టర్లో అయితే కొంచెం పీసెస్ పడిపోతాయేమో అని ఇలా క్లాత్లో నేను ఫిల్టర్ చేస్తాను. కొంచెం కొబ్బరి పాలు. ఓకే, కొబ్బరి పాలు రెడీ అయిపోయి ఈ కొబ్బరి పాలని మనం ఇలా పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఎగ్ ఉంది కదా, ఎగ్ని మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ మ్యాష్ చేసుకుని పెట్టుకుందాం. మళ్ళీ ఒక పెద్ద బౌల్ తీసుకుంటున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేయడానికి. ఎందుకంటే చిన్న బౌల్లోనైతే మీకు వెళ్ళిపోతుంది, విస్క్ చేయాలి కదా. మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేయాలంటే బాగా విస్క్ చేయాలి. చేతితోని, స్పూన్తో అయితే అవ్వదు. ఇప్పుడు కొబ్బరిపాలు వేసుకున్నాము పెద్ద బౌల్లోకి. ఎగ్ వేసుకున్నాము. ఎగ్ ఎల్లోతో సహా వేసుకున్నాము, వైట్ ఎల్లో. నెక్స్ట్ బనానా వేసుకున్నాము, మ్యాష్ చేసిన బనానా. ఇప్పుడు బాదం ఆయిల్ వేసుకున్నాం. ఇందులో కొంచెం హాఫ్ కప్ వేసుకున్నామండి. 1 కప్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువ ఉంది కదా, కొంచెం వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా
వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని తలకి హెయిర్ మాస్క్ వేసుకొని ఒక 1 అవర్ ఉంచి స్నానం చేసేయడమే, హెడ్ బాత్ చేసేయడమే. హెడ్ వాష్ చేసుకోవాలి, షాంపూ పెట్టుకొని అప్లై చేస్తున్నాం పాపకి. ఇలాగా బ్రష్తో అప్లై చేసుకోవాలి. స్కాల్ప్స్కి అప్లై చేసుకుంటే హెయిర్ బాగా. ఆఫ్టర్ హెడ్ బాత్ అండి, మా పాపకి ఆఫ్టర్ హెడ్ బాత్ హెయిర్ ఎలా వచ్చింది చూడండి. ఎంత హెల్దీగా ఉంటుంది, ఎంత హెల్దీగా ఉంటుంది. ఆఫ్టర్ హెడ్ బాత్ హెయిర్ ఎలా ఉంటుందండి. అన్నీ పెట్టుకుంటాం హెయిర్ మాస్క్ వేసాక. చూసారా ఎలా వచ్చిందో. అదే సిల్కీగా హెల్దీగా తయారవుతుంది హెయిర్. ఆఫ్టర్ హెడ్ బాత్. ఓకే అండి, చూసారు కదా మా పాప హెయిర్. అవన్నీ పెట్టడం వల్ల ఎగ్లో ఉండే ప్రోటీన్స్ నెక్స్ట్ కోకోనట్ మిల్క్లోని, కొబ్బరి పాలలోని ఏంటంటే విటమిన్ సి ఉంటుంది, నెక్స్ట్ ప్రోటీన్ ఉంటుంది, పొటాషియం, సోడియం లాంటివి ఉంటాయి. నెక్స్ట్ బాదం ఆయిల్ వేసాం కదా, బాదం ఆయిల్లో కూడా విటమిన్ ఈ ఉంటుంది. ఇంకా హెయిర్కి కావాల్సినవన్నీ ఇంకా ఈ హెయిర్ మాస్క్లో దొరుకుతాయండి. కాబట్టి చాలా హెల్తీగా షైనీగా హెయిర్ గ్రో కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. పాప హెయిర్ చూసారు కదా, నేను కూడా హెయిర్ పెట్టుకున్నాను ఈరోజు, అందుకనే హెయిర్ చాలా షైనీగా కనిపిస్తుంది. చూసారు కదా. నెక్స్ట్ నేను ఇంకొక స్వీట్ చేయాలనుకుంటున్నాను. ఆ స్వీట్ ఒరిస్సాలో ఫేమస్. అది దానిలోని హెల్తీ ఐటమ్స్ పడతాయి. మా పాప కూడా పార్టిసిపేట్ చేస్తుంది. తప్పనిసరిగా వెయిట్ చేయండి, వాచ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసుకోండి. ఈ హెయిర్ మాస్క్ని మంత్లీ 1 or 2 times పెట్టుకోవాలండి. 2 times పెట్టుకుంటే చాలా బాగుంటుంది రిజల్ట్. నెక్స్ట్ నేను చెప్పాను కదా ఆయిల్ని వీక్లీ 3 times, ఈ హెయిర్ మాస్క్ ఏమో మంత్లీ 2 times పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి కదా చెప్పాను నా హెయిర్ టిప్స్లో, అందులో 2 అయిపోయి కదా, ఇంకా 2 ఉన్నాయి. అందులో ఒకటి హెన్నా అండి. అది హెన్నా ఏమో అది కొనే ప్రోడక్టేను, కానీ అది ఏది బెస్ట్ నేను యూజ్ చేసిన దాంట్లో బెస్ట్ది యూజ్ చేస్తున్నాను. అదేదో నెక్స్ట్ 3rd టిప్ చెప్తాను కదా, ఆ రోజు మీకు హెన్నా కూడా చూపిస్తాను. ఆ హెన్నా నేను ఏది యూజ్ చేస్తున్నానో, హెన్నా కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ 3rd టిప్ ఏంటంటే రైస్ వాటర్. ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఈ మెయిన్ ఏంటంటే ఈ 3 టిప్స్ హోమ్ మేడ్వి. ఈ 3 టిప్స్ హోమ్ మేడ్ కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. రైస్ వాటర్ ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి రిచ్ అండి. అందుకని రైస్ వాటర్ యావో అనే విలేజ్లో, చైనాలో ఉండే విలేజ్ ఇది, యావో విలేజ్. వాళ్ళకి హెయిర్ పుట్టినప్పటి నుంచి చాలా బాగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి మనిషి అంత పెరుగుతుందండి హెయిర్. నెక్స్ట్ వాళ్ళు లైఫ్లో ఒక్కసారి కట్ చేస్తారంట హెయిర్. చాలా బాగుంటుంది వాళ్ళ హెయిర్ అయితే. మీరు చూడండి, యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి యావో విలేజ్ వాళ్ళవి. కానీ వాళ్ళు చెప్పిన రెసిపీ నాకు డౌట్గా ఉంది, వాళ్ళు రాంగ్ చెప్తున్నారేమో అని. ఎందుకంటే నేను తయారు చేశాను ఓన్గా, అది కొంచెం బాగా పనిచేస్తుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫెర్మెంటేషన్ ఎక్కువ రోజులు పెట్టమంటున్నారు.
ఫెర్మెంటేషన్ ఎక్కువ రోజులు పెట్టడం వలన రైస్ వాటర్ పాడైపోతుందండి. అదొక్కటే నాకు డౌట్గా ఉంది. నేను 2 days పెడుతున్నాను అంతే. ఫెర్మెంటేషన్ 2 days పెడితే సరిపోతుందండి. అందులో ఉన్నవన్నీ బాగా బియ్యం నానడానికి ఎంతసేపు అండి, 8 hours సరిపోతుంది కదా. అది నెక్స్ట్ ఇంకా ఈ ఈ నేను ప్రిపేర్ చేసిన రెసిపీస్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఎనీబడి డోంట్ నో లాంగ్వేజ్, హూ డోంట్ నో తెలుగు లాంగ్వేజ్, ప్లీజ్ రీడ్ ద డిస్క్రిప్షన్. ఓకే, మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ కామెంట్ సెక్షన్. I will reply you. Okay, thank you very much.